ఇవాళ మనం నోరూరించే నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను బంగారు తీగ చేపను తీసుకున్నాను. ముందుగా పాత్రలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెంటనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ పసుపు, మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్లు కారం వేశాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ చేపకు 80 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి నానబెట్టుకున్న చింతపండు పులుసును చూపిస్తున్న విధంగా ఇందులో పిండుకోవాలి. మూత వేసి పులుసు చిక్కబడేంత వరకు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పులుసు కొద్దిగా చిక్కబడిన తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 మామిడికాయ కట్ చేసి వేసుకోవాలి. వంకాయలు ఇక్కడ ఆప్షనల్ అండి, నేను వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకున్న తర్వాత చేప ముక్కలను కూడా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా అందులో వేసుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత ఈ విధంగా చేప ముక్కలను వేసుకుంటే ముక్క విరగకుండా వస్తుంది. ఇక మీదట గరిట ఉపయోగించకుండా చూపిస్తున్న విధంగా కూరను కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ముక్కలు విరగకుండా వస్తాయి. చివరిగా కొత్తిమీర వేసి ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పులుసును ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ ఫిష్ మసాలాని వేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్మేడ్ ఫిష్ మసాలాని వాడుతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టైల్లో చేపల పులుసుని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.